నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఇప్పుడు కన్యాస్వాములు ఉంటారు. అయ్యప్ప మాల మొదటిసారి వేసుకున్న వాళ్ళని మనం కన్యాస్వాములు అని పిలుస్తాం కదా. అయితే కన్యాస్వాములు ఇరుముడి కట్టుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దగ్గర బాణం పెడతారు అనేసి అంటుంటారు కదా. అసలు ఆ బాణం ఎందుకోసం పెడతారు, దానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి దాంట్లో? వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. అయ్యప్ప స్వామి దీక్షలో ఒక భాగం ఇది. అసలు అయ్యప్ప స్వామి మనం విగ్రహాన్ని మనం చూసినప్పుడు ఒక బాణం ఇలా పట్టుకొని ఇలాగా ధనుస్సుని ఇలా పట్టుకుంటాడు, బాణం ఇలా పట్టుకుంటాడు. అది సింబాలిక్ రిప్రజెంటేషన్. అది అయ్యప్ప అనగానే బాణము ధనుస్సు, బాణం మెయిన్ గా. ఈ బాణము అనేటటువంటిది ఏమిటిరా అంటే ఇప్పుడు ఇట్స్ అ గోల్ అనమాట, ఒక సింగిల్ మైండెడ్నెస్ గోల్. ఇప్పుడు అర్జునుడు, కర్ణుడు ఇలాంటి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు, ఏకలవ్యుడు, ఇక మిగతా వాళ్ళు 3 మంది నేర్చుకున్నారు. వీళ్ళు ఏకలవ్యుడు, కర్ణుడు, అర్జునుడు ముగ్గురిని మహా బాణాలు వేయడంలో టాపర్స్ వీళ్ళు. అసలు వేస్తే ఇంకా కన్ను, అప్పుడు పక్షి, చెట్టు మీద పక్షిని చూపిస్తే ఆ పక్షి ఏం కనబడుతుందంటే మనం పక్షి అని చెప్తాం మనలాంటి వాళ్ళం. ఆ అర్జునుడు ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే ఈ ముగ్గురు కన్ను కనబడుతుంది అంటారు, పక్షి కన్ను. అంత పిన్ పాయింటెడ్ గా చూస్తారనమాట. అలాగా ఈ కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలో బాణము ఈవిల్ ఫోర్సెస్ అంటే మనము దెయ్యాలు రాక్షసులు అని అనుకోకూడదు. మనకు కనబడినటువంటి దెయ్యాలు ఇప్పుడు లేవు కదా, రాక్షసులు ఇప్పుడు లేవు కదా, మనల్ని ఏం చేస్తాయి అని అనుకుని కేర్లెస్ గా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది కాదు, నెగిటివిటీ అంటే మనలో ఉన్న డిప్రెషన్, మనలో మనం ఇది సాధించలేమో, ఈ యొక్క దీన్ని మన గోల్ ఇది, మనం ఎన్ని వేల సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకుంటున్నాం, మరి ఇది చేయగలుగుతామో చేయలేమో, లేకపోతే ఎంత టాపర్ నవ్వాలి, నేను ఇంత మంచి బాగా చదవాలి అనుకునే స్టూడెంట్ స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ నేను చేయగలను చేయలేను అనే ప్రతి మనిషికి కూడా స్ట్రగుల్స్ అనేటటువంటివి వస్తాయి. ఈ స్ట్రగుల్స్ అనేటటువంటి వచ్చినప్పుడు నిరాశ, నిస్పృహకు మానవుడు గురవుతాడు. దాన్ని జయించడమే, ఈవిల్ ఫోర్సెస్ మీద జయించడమే, సప్రెస్ చేయడమే ఈ బాణం యొక్క ముఖ్యోద్దేశం అన్నమాట. సో ఈ అయ్యప్పకి మనం ఏం చేస్తారంటే ఈ ఇరుముడు కట్టుకున్నప్పుడు కన్యాస్వాములు ఆ బాణాన్ని ఒకటి పెట్టుకుంటారు. వాళ్ళు బాణం తీసుకుంటారు ఇరుముడిలో. ఏంటంటే ఇరుముడిలో తీసుకొని అది ఎక్కడ పెడతారంటే శబరిమల వెళ్ళినప్పుడు సరం కుటి అని ఉంటుంది. ఆ సరం కుటి దగ్గర ఈ బాణాన్ని గుచ్చుతారనమాట. సో ఇదేంటంటే ధర్మాన్ని అప్హోల్డింగ్, ధర్మాన్ని పైకి తీసుకురావడము అండ్ ఆ ఎబిలిటీ, ఆ శక్తిని కూడా తెచ్చుకోవడం. ఏంటంటే టు వ్యాంక్విష్ ఆల్ ద ఈవిల్ ఫోర్సెస్ అన్నిటిని కూడా అణిచివేయడం, సప్రెస్ చేయడం, నాశనం చేయడం. ఇది ప్రతి అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి వాడి బాధ్యత. ఇది వేసుకోకుండా ఊరికి జస్ట్ నేను ఇరుముడు కట్టేసుకున్నాను, నేను అయ్యప్ప వెళ్ళిపోయాను, ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, ట్రైన్ బుక్ చేసుకున్నాను, నడిచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నెల 41 రోజులు 2 నెలలు నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. సో వీళ్ళందరూ ఒక యోధులు, వీళ్ళంతా ఒక సోల్జర్స్ అన్నమాట. వీళ్ళంతా ఒక కురుక్షేత్ర మహాయుద్ధంలో ఆ రోజున ధర్మం కోసం యుద్ధం చేసినటువంటి అర్జునుడి పార్టీలో కృష్ణుడి సారథ్యంలో ఉన్నటువంటి సోల్జర్సే కలియుగంలో అయ్యప్ప స్వాముల మాలలు వేసేవాళ్ళు. ఆనాడు 4.5 అక్షణుల సైన్యం అన్నమాట. అంత సైన్యం అసలు చూస్తే ఏంటిదంతా ఎంతమంది అనుకుంటారు. వాళ్ళే అంటే ప్రతి అయ్యప్ప భక్తుడి యొక్క లక్షణం ఏమిటంటే వాళ్ళల్లో ధర్మాన్ని మనం ఎవరు చెప్పరు, వచ్చి అయ్యప్ప వచ్చి చెప్పడు, లేకపోతే పక్కన వాళ్ళు వచ్చి చెప్పరు, నువ్వు ధర్మం కోసం పాటుపడు. బుద్ధి కర్మానుసారిణి. పూర్వజన్మలో మనం మంచి పనులు కనుక చేసినట్లయితే మన బుద్ధి సరైనటువంటి మార్గాల వైపు ప్రసరిస్తుంది. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోనః ప్రచోదయాత్. దేవి భాగవతంలో మొదటి శ్లోకం. ధర్మశాస్త్ర అధ్యాయాల్లో, పురాణాల్లో, వేదాలలో అయ్యప్ప స్వామి శాస్త్ర అని చెప్పబడి ఉంది. అందువలన ఇది సనాతనమైనటువంటిది అయ్యప్ప. అందువలన మనకి ఏం చెప్తుందంటే అన్ని విద్యలకి, కాది విద్యలకి మూల స్వరూపిణి, సర్వ జీవులలో ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క భగవంతుడు, ఆ పరమేశ్వరి, ఆ ధర్మశాస్త్ర నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని అర్థం.
అలాగే ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ ఎలాగైతే చెప్పామో భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఏ శక్తి అయితే ఈ సృష్టిని సృష్టించి పాలిస్తూ స్థితి చేస్తుందో ఆ యొక్క శక్తి మనల్ని నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రసరింపజేయగాక, ధర్మం వైపు ఆకర్షించుగాక, ధర్మాన్ని నడిచేటట్లు చేయగాక అని చెప్పడంలోనే ఈ బాణం యొక్క ఉద్దేశం. మనలో ఉన్నటువంటి అజ్ఞానం, మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి మమకారం, ఇవన్నిటికీ కూడా ఈవిల్ ఫోర్సెస్ కింద లెక్క పెడతాం. కాబట్టి ఒకానొక సమయంలో యశోదాదేవి తన కృష్ణుడు చిన్న పిల్లాడు, ఆయన పట్టుకోవాలని చెప్పేసి కృష్ణుడు నిన్ను పట్టుకుంటా అని చిన్న పిల్లాడు అనమాట, బాలుడిని తరిమితే ఆయన ఎంతసేపటికి దొరకడు. ఆయన కృష్ణుడు దొరకకపోతే దేవుణ్ణి మనం ఎక్కడ పట్టుకోగలుగుతాం? అలసిపోయి కన్న తల్లి యశోద ఆమె ఏమంటది, కృష్ణ ఇంక నేను నిన్ను పట్టుకోలేని అంటే తనంతకి తానే వచ్చి అమ్మ అని వచ్చేస్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడైనా ధర్మశాస్త్ర అయ్యప్ప అయినా ఎవరైనా మనం పట్టుకోవాలని ట్రై చేస్తే ఆయన దొరకడు. అహంకారంతో మనం ట్రై చేస్తాం. నేను 41 రోజులు దీక్ష చేశాను, నేను గొప్ప భక్తుడిని, అయ్యప్ప భక్తుడిని అనుకుంటే దొరకడాయన. తర్వాత ఆ కృష్ణ ఆనిని నేను కట్టేస్తానంటది ఆమె. కట్టేస్తానని చీరతో తాడుతో కట్టేస్తుంటే 2 అంగుళాలే చిన్నగా అయిపోద్ది తాడు. మళ్ళీ చీర కడుతుంది, దానికి లింక్, ఆ లింక్ చీర కట్టినప్పుడు ఉండాలి కదా, మళ్ళీ ఇంకో చీర కడితే మళ్ళీ 2 అంగుళాలే. ఏమిట్రా ఇది 2 అంగుళాలు? ఏమిటంటే మమకారము, అహంకారం. ఎప్పుడైతే ఈ మానవుడి దగ్గర మమకారము, అహంకారం ఉంటుందో దేవుడు దొరకడు. ఎప్పుడైతే ఈ 2 మనం వదిలేస్తే మనము చక్కగా ఆ యొక్క లక్షణాలు మనకు పోతాయి, భగవంతుడు మనకు దొరుకుతాడు. ఆ విధంగా ఈ అహంకార మమకారాలు ఏవో కాదు, ఇవే ఈవిల్ ఫోర్సెస్, ఇవే నెగిటివిటీ, స్వార్థం, సంకుచిత మనస్తత్వం, అవతల వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ఇతరులకు సహాయం చేయకపోవడం, ఉదాసీనంగా ఉండిపోవడం. అధర్మం జరుగుతుంటే భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ ఇంతమంది ఉంటే ఒక్క అశ్వత్థామ ఒక్కడే ద్రౌపది, అబలైనటువంటి ద్రౌపదిని అవమానిస్తుంటే అశ్వత్థామి తప్పు అని అన్నాడు కాబట్టి కృష్ణుడు వాడిని ఒక్కడనే వదిలేశాడు, నువ్వు చిరంజీవిగా పో అన్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా, చావేలేనటువంటి వాళ్ళందరినీ లేపి పారేసాడు అనమాట. అంటే వాళ్ళు అడుగుతారు, స్వామి మేము చేసిన తప్పేంటి అని అడుగుతారు. ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే మీరు ప్రతిఘటించలేదు, అధర్మం జరుగుతున్నప్పుడు మీరు నోరు విప్పలేదు. మీరు నోరు విప్పాల్సినటువంటి బాధ్యత మీకే కాదు, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ యుగంలో అయినా సరే. ఇది కలియుగం, మేము చేయకూడదు ఇలాంటి అనే కుదరవు. ఎప్పుడైనా సరే, ఏ ప్లేస్ లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్, థింగ్, కాలం, టైం, అన్యాయాన్ని కనుక ప్రతిఘటించకపోతే ప్రతి ఒక్కడి దుస్థితి ఒక ద్రోణుడికి పట్టింది, ఒక భీష్ముడికి పట్టింది గతి, ఒక కర్ణుడికి పట్టిన గతే పడుతుంది, ఒక కృపాచార్యుడికి పట్టిన గతే పడుతుంది. అప్పుడు బానిసలుగా ఉన్నటువంటి పాండవులు, వాళ్ళు దుర్యోధనుడికి అప్పటికి అమ్ముడైపోయారు, వాళ్ళు జోదంలో ఓడిపోయి. బానిసలుగా ఉన్నా కూడా వాళ్ళు నోరెత్తారు, అన్యాయాన్ని అట్లీస్ట్ ప్రతిఘటించడానికి ట్రై చేశారు. నీ తొడ తీసేస్తా అని దుశ్శాసనుడిని భీముడు ఛాలెంజ్ చేశాడు. అర్జునుడు నిన్ను లేపడేస్తా అని చెప్పేసి అన్నారు. ఆ అనడమే చాలట. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి ప్రతి యోధుడు, ప్రతి భక్తుడు ఒక యోధుడిగా ఈ యొక్క తనను తాను ఉద్ధరాత్మన, తన ఆత్మను తాను ఉద్ధరింపజేసుకోవాలి. అందుకని పక్కనోడు వచ్చి ఉద్ధరించడు, మన ఒళ్ళు మనం స్నానం చేస్తాం. పక్కవాడు చాలా మంది 4 రోజులు 5 రోజులు స్నానం చేయరు, వాళ్ళ ఒళ్ళు అని అనుకోరు అనమాట, అది ఎవరిదో ఒళ్ళు అనుకుంటారు. కాబట్టి అట్లా కాదు, ఇది కూడా అంతే. ఉద్ధరాత్మన, మన ఆత్మను కనుక మనం ఉద్ధరించుకోకపోతే స్నానం చేయనట్టే లెక్క. కాబట్టి మనమే కుళ్ళు, కపటాలని, వీటిలన్నిటిని, నెగిటివ్ ఫోర్సెస్ అన్ని అంచుకోవడం కోసమే ఈ బాణం అనేటటువంటిది పెట్టారనమాట అమ్మ. అందుకని ఈ బాణాన్ని తీసుకెళ్లి అక్కడ ఏం చేస్తాడు, సరం కుథి, అక్కడ అప్పచెప్పేస్తారు, అడుగుస్తారు. దీంతో అయ్యప్ప స్వామి కన్య పూజల దీక్ష ముగుస్తుంది. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.